అందుకే ఈ యాకోబు గారు అంటున్నాడు, నీకు నానా విధములైన శోధనలు కలిగినప్పుడు మహా ఆనందం అని ఎంచుకోండి. మహా ఆనందం అని ఎందుకన్నాడు? మహా ఆనందం ఎందుకంటే ఈ పరీక్ష మీరు పాస్ అయిపోయారు, దేవునికి ఇంకా దగ్గర అయిపోతారు. ఈ పరీక్షలో మీరు ఫెయిల్ అయిపోయారో దేవునికి దూరం అయిపోతారు. మీరు దేవుని పిల్లలు గనక ఈ శోధనలు మీకు మహా ఆనందమే. ఎందుకంటే ఎన్ని పరీక్షలు వచ్చినా మీరు సువర్ణ వలె తయారు చేయబడతారు గనక అసలు మీరు భయపడవలసిన అవసరం ఏం లేదు. శోధనలు కలిగినప్పుడు మీరు ఏం చేయాలి? మహా ఆనందం అని ఎంచుకోనండి. శోధన కలిగినప్పుడు మహా ఆనందం అని ఎంచుకోనండి. అసలు భయపడకండి. శోధన కలిగించేవాడు సాతానుగాడైనా, శోధన పెట్టేది దేవుడైనా, శోధన ఇద్దరి వలన కలిగిన దేవుడు పెట్టే శోధన నిన్ను ఇంకా విజేతగా మార్చడానికి, సాతానుగాడు పెట్టే శోధన నిన్ను జీరో చేయడానికి. ఆడు జీరో అవుతా అని చెప్పడం